అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మన దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయలోనూ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరు కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరిచినప్పుడు ఒక్కడును తప్పకుండా సర్వశరీరులను దాన్ని చూచెదరు. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫైన్. ఇక్కడ మనం ఇదంతా చదివినప్పటికీ యూ గైస్ షుడ్ అండర్స్టాండ్ ఈరోజు ఎవరి కోసం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఎనీ గెస్? వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఓకే, సో చాలామంది ఈ యొక్క సర్కమ్స్టెన్స్ ఆ సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు ప్రవక్త చెప్పినట్టుగా యేసు కన్నా ముందు, లేదంటే మెస్సయ్య కన్నా ముందు ఒక శక్తివంతమైన ప్రవక్త వస్తారు, లేదంటే హీ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ద వన్ క్రైయింగ్. ఆయనకి మార్గం సిద్ధపరచడానికి ఆయన ఒక ప్రవక్తగా ముందు వస్తారని చెప్పేసి ప్రవచనం అనేది ఉంది. అయితే ఇది యూదులందరికీ బాగా తెలిసిన విషయం అనమాట. సో దే విల్ బి బిలీవింగ్ బిఫోర్ ద మెస్సయ్య దే విల్ బి సమ్ వన్ కమింగ్ అని చెప్పి. ఓకే ఫైన్. అట్ ద సేమ్ టైం ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. సో బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు వచ్చాడు, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చాడని మనకందరికీ సండే స్కూల్ నుంచి తెలుసు. అలాగే మనం విన్నాము, మొన్న రిడిల్ గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ యూ ఆన్సర్డ్ ఇట్ వెరీ వెల్. సో మనందరికీ బాగా తెలుసు ఏంటంటే జాన్ కేమ్ టు ప్రిపేర్ ద వే ఫర్ హూ? ఎవరి కోసం ప్రిపేర్ చేయడానికి వచ్చాడు జాన్? Son of God. Okay, fine. For Jesus Christ, you have to be interactive ways. సో యేసయ్యకి మార్గం ప్రిపేర్ చేయడానికి బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చారు. ఎప్పుడైనా ఆలోచించారా యేసయ్యకి మార్గం ప్రిపేర్ చేయాల్సినంత అవసరం ఏముంది? డూ సన్ ఆఫ్ గాడ్ రిక్వైర్ సమ్ వన్ ఎల్స్ టు ప్రిపేర్ హిస్ వే? కాంట్ హీ డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్? ఎప్పుడైనా ఆలోచించారా బాప్తిసం ఇచ్చే యోహాను యేసయ్యకి మార్గం ప్రిపేర్ చేయాల్సినంత అవసరం ఏముంది? అంటే ఆయన వస్తున్నప్పుడు మార్గం సరళం చేయడం అంటే అంత స్మూత్గా చక్కగా అరేంజ్ చేయబడిందా? యేసయ్య నడుచుచున్నప్పుడు రాళ్ళతో కొట్టాలని చూశారు, ఆయన మాటలకు వ్యతిరేకించారు, ఆయన ఎప్పుడు దొరుకుతారని చూశారు, ఆయన చంపడానికి ప్లాన్లు వేశారు, అన్నీ. అదేమి స్మూత్గా లేదు. మరి ఏ రకమైన మార్గం సిద్ధపరిచిందంటారు? అంటే యేసయ్యకి మార్గం సిద్ధపరచాల్సినంత అవసరం ఉంది. ఓకే, ఫర్ సమ్ పీపుల్, ఫర్ గాడ్ టు ఎంటర్ టు దర్ లైఫ్స్, బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి మార్గం సరళపరచాలి అన్నదైతే, మరి ఈరోజు మనకు బాప్తిసం ఇచ్చే యోహాను లేడు కదా. మనకి ఈరోజు నిజంగానే బిఫోర్ జీసస్ బాప్తిసం ఇచ్చే యోహాను ఖచ్చితంగా రావాలి, మార్గం సరళపరచాలంటే. మరి టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ కదా. మరి ఆయనకి మార్గం సిద్ధపరచడం అంటే ఏ రకంగా సిద్ధపరిచాడు? సో చాలాసార్లు మనం అనుకుంటాం జాన్ కేమ్ టు ప్రిపేర్ ద వే ఫర్ ది లార్డ్ హ్యాస్ ద బైబిల్ సేస్. సో ఈరోజు మనం దానికి సంబంధించిన విషయాలను ఆలోచిద్దాం. మీరు ఓకే, న్యూ టెస్ట్మెంట్లో మీకు అర్థమై ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటంటే ఐజియా 40:3-5 దాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టడం అంటే కమ్ టు లూకా సువార్తలో 3వ అధ్యాయము మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ అవర్ రీడింగ్స్ విల్ బి ఫ్రమ్ లూక్ 1-3 ఆన్ ఇట్ సెల్ఫ్. సో మీరు లూకా సువార్త ఓపెన్ చేసినట్టయితే 3వ అధ్యాయము తీసి పెట్టుకున్నప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏముంటుందంటే చెప్తారనమాట, టైం లైన్ గురించి చెప్తారు. లైక్ తిబేరియస్ అనే ఒక చక్రవర్తి రోము యొక్క చక్రవర్తి అనమాట. రోమన్ ప్రభుత్వంలో చాలా రెజిమెంటల్స్ ఉంటాయి. ఇటాలియన్ రెజిమెంట్ అను, ఇంకా ఇటు సంబంధించిన జూయిష్ పాలస్తీనియన్ రెజిమెంట్ అని చెప్పి చాలా రెజిమెంట్స్ ఉంటాయి. అందులో రీజియన్ వైజ్గా యోధా ప్రాంతానికి గవర్నర్గా పొంతియస్ పిలేట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ కాలంలో రీజియన్స్గా డివైడ్ చేసి పరిపాలించేవారు. ఒక్కొక్క రీజియన్కి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ రీజియన్ మొత్తం మన గవర్నర్ అధికారంలో ఉండేది. అలా యేసుక్రీస్తు వారి కాలంలో పొంతియస్ పిలేట్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ యూడయా. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే సమస్తము రోమన్ చేతిలోనే పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే పప్పెట్ కింగ్స్లా కొంతమందిని రాజులుగా నియమించేవారు అనమాట. సిరియా ప్రాంతానికి నువ్వు, గలిలయ ప్రాంతానికి నువ్వు,
సమరయ ప్రాంతానికి నువ్వు అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే రీజియన్స్లో మళ్ళీ కొంతమందిని పప్పెట్ కింగ్స్ని రోమ్ మాత్రమే వాళ్ళకి ఇచ్చేది ఒక పవర్. అంటే వాళ్ళు రాజులుగా ఉంటూ అంటే ఆ ప్రజలలోంచి కొంతమందిని రాజు చేసామన్న మాటకి వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళని కానీ ఫ్యూడల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని రాజు చేస్తూ పరిపాలన వీలు చేస్తూ సత్సంబంధాలు కలిగిన వాళ్ళు అనమాట. సో ఎంతవరకు అయితే ప్రజల మధ్యలో ఆ ప్రశాంతత నుండి రోమన్ ప్రభుత్వం యొక్క అధికారము చెల్లుతున్నదో అప్పుడు వరకు ఈ పప్పెట్ కింగ్స్ రోమ్స్ ఫ్రెండ్స్గానే ఉండేవారు. ఏమన్నా కుట్రలు పన్నాగాలన్నా లేదంటే ఏమన్నా అధికారికంగా ఏమైనా చేయాలన్నా దే యూస్ టు ఎక్స్చేంజ్ ఒక ఫ్యూడల్ క్లాసెస్కి ఒక నోబెల్ క్లాసెస్కి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకు ఉండేవి. అట్ ద సేమ్ టైం ఇదే ప్రధాన యాజకులకి వాళ్ళ కుటుంబీకులకి కూడా అదే అప్లై అయ్యింది. సో అందుకే ప్రధాన యాజకులు వాళ్ళు ఒక స్టేట్మెంట్ని పాస్ చేసి వాళ్ళు రుద్దుతున్నప్పుడు పాంటియస్ కొంచెం ఆలోచిస్తాడనమాట. నేను కనుక నా అధికారానికి వాడితే మళ్ళీ వీళ్ళు రెబెల్ అవుతారు అని చెప్పి. సో అక్కడ బెండ్ అవ్వాల్సి ఎందుకు వచ్చిందంటే సో అధికారంలో ఉన్న కొంత వ్యక్తులు అక్కడ అటు యూదులలోంచి కొంతమంది రాజు హేరోదు రాజు లాంటి వాళ్ళు అండ్ అలాగే రోమన్ ప్రభుత్వం కూడా కలిసి పరిపాలిస్తున్న ప్రాంతము సమయం అది. అందులో ఇలాంటి అందరి గవర్నర్ కన్నా పెద్ద వ్యక్తి చక్రవర్తి అయిన తిబేరియస్కి, అలాగే యూదా ప్రాంతపు గవర్నర్ అయిన పోంటియస్కి, అలాగే హేరోదు మహారాజు గలలే మనకు బాగా తెలుసు. అండ్ అలాగే అతని సహోదరుడు ఫిలిప్ వాజ్ ఏ రూలర్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ యూటేరియా అండ్ ట్రైకోనిస్టిస్. మనం ఈ పదాలు పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ థింక్ దట్ ఫిలిప్ అండ్ హేరోద్ ఆర్ బ్రదర్స్ అండ్ వాళ్ళు చక్రవర్తులుగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేది. అండ్ హేరోద్ అన్న వ్యక్తులు మీరు హిస్టరీలో చూస్తే చాలామంది ఉంటారు. ఓకే, నాట్ గోయింగ్ ఇన్ టు ద హిస్టరీ. అండ్ అననియాస్ అండ్ కయఫాస్ ఆర్ హై ప్రీస్ట్. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ టైంలో జరుగుతున్న సన్నివేశం అనమాట. ఐ హోప్ హూ ఆర్ ఇన్ పవర్ వాళ్ళ పరిస్థితులు ఏంటి అవన్నీ మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఏమంటే కరెక్ట్గా మీరు 3వ వచనం చదివితే అక్కడ యోహాను ఏమని స్టార్ట్ చేశాడంటే ప్రీచింగ్, టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ బీ బ్యాప్టైజ్ అండ్ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. ఇది మెయిన్ ఎజెండాగా పెట్టుకొని పరిచర్య స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. అంటే ఎలా అంటే ఇది మెయిన్ గోల్గా పెట్టుకొని ఆయన పరిచర్యలోకి రావడం జరిగిందనమాట. ఓకే ఫైన్, ఆయనేమో మార్గం సరళం చేయడానికి వచ్చారు ఎవరికి? యేసుక్రీస్తుకి. మరి ఈయనేమో వీళ్ళని పాపంలోంచి మారమంటున్నాడు. వీళ్ళ పాపంలోకి మారడానికి ఆయన మార్గం ఆయనకి మార్గానికి ఏమైనా సంబంధం? సరే ఇంకొంచెం కింద చూద్దాం. మళ్ళీ 8వ వచనానికి వచ్చేస్తే అప్పుడు కొంతమంది క్రౌడ్లోంచి కొంతమంది మనుషులు వస్తారన్నమాట. మోస్ట్లీ ఫారిసీస్ ఆర్ కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఎక్కువగా వస్తే వాళ్ళు ఏం చెప్తారు, యూ స్నేక్స్ అని చెప్పేసి వాళ్ళని హిపోక్రట్స్ అని తిట్టేసిన తర్వాత డూ దోస్ థింగ్స్ దట్ విల్ షో దట్ యూ హ్యావ్ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్. అంటే ఏవైతే మీ యొక్క పాపాలలోంచి మేము తొలిగాము లేదంటే మేము మారిపోయాము అని కనపరిచే క్రియలు ఉంటాయి అవి చేయండి ఫస్ట్. అంతేగాని మీరు ఊరికే నా దగ్గర బ్యాప్టిజం వచ్చినంత మాత్రం యూజ్ లేదని వాళ్ళు తిడుతూ మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత కొంచెం కొద్ది వేరే డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత అదే వచనంలో అదే అధ్యాయంలో మళ్ళీ మీరు 18వ వచనం కనుక చూస్తే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ జాన్ ప్రీచ్డ్ ద గుడ్ న్యూస్ టు ద పీపుల్. అంటే అనేక మార్గాల్లో ఈ సువార్తను మనుషులకు ప్రకటించి అర్జ్డ్ దెమ్ టు చేంజ్ ద వేస్, వాళ్ళ మార్గంలోంచి మారిపోండి అని చెప్పాడు. అందులో భాగంగానే యోహాను హేరోదుకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు హేరోదు యోహాన్ని చెరసాల్లో వేసినట్టుగా అది ఆ ఎండింగ్లో చూస్తాం. కంత బాగానే ఉంది. ఆయనేమో మార్గం సరళం చేయడానికి బాప్తిసం ఇచ్చి యోహాన్ని తీసుకొస్తే ఈయనేమో వీళ్ళని అందరినీ మారమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు మారితే యేసయ్యకి మార్గం ఎలా సరళం అవుతుంది? ఆలోచించాలి కదా మనం ఎప్పుడైనా. అరే నువ్వు తప్పు చేసావు కొంచెం చూసుకో అని ఒకడికి చెప్తే ప్రభు యేసుక్రీస్తుకి మార్గం సరళం అవడం ఏంటి? సో ఆలోచించండి, ఆ కాలంలో యేసయ్య వచ్చినప్పుడు కాంటెక్స్ట్ ఎలా ఉండేదంటే యేసయ్య మెస్సయ్య అని నమ్మాలి, యేసయ్యే మెస్సయ్య అని గుర్తులు వదలాలి. అవునా? మరి మెస్సయ్య అని నమ్మితే సిలువ వేస్తారా? మీరు చూడండి, నిజంగా ఒకడు దేవుడు అని కన్ఫర్మ్ నీకు 100% తెలిసినప్పుడు ఆ దేవుని తిడతావు నువ్వు? ఆ దేవుని సిలువ వేస్తావా? అంటే యేసయ్య నిజమైన దేవుడు అని కొంతమందికి తెలియాలి, అట్ ద సేమ్ టైం కొంతమందికి తెలియకూడదు, ఎందుకంటే రిజెక్ట్ చేయాలి కాబట్టి. అదే రోమన్స్లో కూడా ఏం చెప్తాడంటే వాళ్ళ వెర్రితనము వాళ్ళ రిజెక్ట్ చేసింది ఈ సర్వలోకానికి ఒక రక్షణగా మారింది అంటాడు పౌలు. అంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని కొంతమందికి తెలియాలి,
ఆయన ఒక రక్షకుడు అని కొంతమందికి తెలియాలి. అట్ ద సేమ్ టైం కొంతమందికి తెలియకూడదు. సో 2 జరగాలి. యెస్ జరగాలి. నో జరగాలి. సో ఆ విధంగా ఇది చాలా సంశ్లిష్టమైంది. ఒక దేవుడు మాత్రమే డీల్ చేయగలిగారు. ఆయన మాత్రమే డీల్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా మారిందంటే, ఎప్పుడైతే వీళ్ళని మార్గము సరళము చేయడానికి ఆయన వచ్చి, అది మార్గం అంటే యేసయ్య దగ్గరికెళ్ళి మీకంతా జాగ్రత్తగా చూసుకున్నాను. మీరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బావుంటది. వీళ్ళ మెసేజ్ బా వింటారు. వీళ్ళ మెసేజ్ సరిగ్గా వినరు అని చెప్పి మనుషులకు సంబంధించి జీసస్ మినిస్ట్రీ గురించి ఆయన పట్టించుకోలే. ఆయన రకంగా మార్గం సరళం చేశారంటే మనుషులను తన పాపంలోంచి మార్చారు. అదెలా అంటే, ఎప్పుడైతే మనుషులకి మేము చేసింది తప్పు, దేవుడు అనుగ్రహించు కృపకు మేము చాలా చాలా దూరంగా ఉన్నాము. మేము చేసింది చాలా ఘోరమైన పని. లేదంటే ఎన్నిసార్లు ఆయన్ని అసహించుకున్నాం, ఎన్నిసార్లు ఆయన మాట వినలేదు, ఆయన ఆజ్ఞలు పాటించుకుని ఎంత దూరంగా ఉన్నాము. లేదంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన తప్పులు, లేదంటే నేను బాగానే సేఫ్ సైడ్‌లో ఉన్నాను అని అనేసుకోకుండా వాళ్ళు చేసింది నిజంగా వాళ్ళ హృదయానికి తెలిసిన రోజు, ఖచ్చితంగా ఆ మనిషి చాలా కృంగిపోతాడనమాట. లైక్ రిపెంటెన్స్ వస్తది. లేదంటే ఫర్‌గివ్‌నెస్ కోసం అరుస్తాడు. లేదంటే ఏడుస్తాడు. ఫర్‌గివ్‌నెస్ అద్భుతాన్ని చూస్తాడు. అంతే కదా! ఆ కాలంలో జీసస్ దగ్గర ఫర్‌గివ్‌నెస్ వస్తుందని వాళ్ళకి ఇంకా తెలీదు. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాన్ అరే మీరు చేసింది తప్పురా, లేదంటే అరే మీరు ఆలోచిస్తున్నది తప్పురా అని ఒక వ్యక్తి వాళ్ళకి చెప్పడం జరిగిందో, అంటే ప్రజలందరికీ వారు చేసింది చాలా పెద్ద తప్పని తెలిసిన తర్వాత, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వారి హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, మాకు రక్షణ ఎక్కడిది అని ఎదురు చూస్తున్నారు. చూడండి ఒక వారం రోజులు మీకు ఫుడ్ పెట్టలేదనుకో, మీ మనసు ఎప్పుడు ఎక్కడుంటది? ఒక చిన్న బైక్ మీద ఏమన్నా ఐస్ క్రీమ్ బండి లాంటి సౌండ్ వచ్చినా సరే, అది ఐస్ క్రీమ్ ఏమో అనిపిస్తది కదా! అంటే ఎప్పుడు నీ మనసు ఫుడ్ వైపు ఆలోచిస్తది. ఎప్పుడైతే వాళ్ళు చేసింది చాలా ఘోరమైన తప్పు అని ఆ యొక్క ఫీలింగ్, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించిన పనులు బట్టి, చెప్పిన ప్రసంగాలు బట్టి, చేసిన సేవ బట్టి వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలిసొచ్చాయో, రక్షకుడు ఎక్కడా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. అంటే ఆబ్వియస్‌లీ వాళ్ళని ఎవరు రక్షిస్తారు అన్న హృదయం వాళ్ళకి కలుగుతది. అప్పుడు ఈ లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లల దేవుడు కనబడతాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే వాళ్ళ పాపాలు వాళ్ళకి అర్థమవుతాయో, ఆబ్వియస్‌లీ జీసస్ క్రైస్ట్ యొక్క సాక్రిఫైస్ అర్థమవుతది. ఆయన పర్పస్ అర్థమవుతది. ఆయన చనిపోయిన దానికి ఒక విలువ అర్థమవుతది. వీళ్ళ వెంటనే ఆయనకి కనెక్ట్ అవ్వగలరు. కానీ ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకడికి వాడు చేసిన తప్పనే తెలీదు. ఇప్పుడు ఒక పాపికి వాడు చేసింది తప్పనే తెలీదు. వాడి కోసం నువ్వెంత చేసినా వాడికి అర్థమవుతుందా? ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి చేసింది వాడికి తప్పు కాదు. వాడికంతా చాలా నార్మల్ అంతే. వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేనేమో వాడి కోసం వాడు చేసిన అన్ని మిస్టేక్స్‌ని, లేదంటే వాడు బాధపెట్టిన మనుషుల దగ్గరికెళ్ళి వాడికేం తెలీదులే, ఏం కాదు అది ఇది అని చెప్పి నేను అంతా నచ్చచెప్పకుండా వాడు చేసిన డ్యామేజ్ అంతా నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాననుకో, ఎప్పటికి వాడు చేసుకుంటూనే ఉంటాడు. నేను కవర్ చేసుకుంటూనే ఉండాలి. సో, హి విల్ నెవర్ నో హిస్ మిస్టేక్ కదా! సో, ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలందరికీ మీరు చేసిన తప్పులు అన్నిటిని అని నేర్పించాడో, గుర్తించేలా చేశాడో, వాళ్ళ కళ్ళు రక్షణ వైపు ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పటికి వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగారు ఆయనకి. కనెక్ట్ అయ్యి, అవును బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పింది ఈయన గురించే కదా! ఈయనొస్తాడని చెప్పాడు కదా! అని, అంటే ఈయన రక్షించగలడు అన్న నమ్మకం కుదిరింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఒకసారి ఒకటో అధ్యాయం, అదే లూకా సువార్తలోనే ఒకటో అధ్యాయం 17వ వచనం చదువుతారు. ఎనీవన్? He will also go in power of Elijah to turn the hearts of the fathers to the children and the disobedient to the wisdom of the just, to make ready a people prepared for the Lord. చూసారా ఇక్కడ ఏముంది? టు మేక్ ద పీపుల్ రెడీ ఫర్ ది లార్డ్. ప్రవక్త ఏమన్నాడు? హీ విల్ మేక్ ద రోడ్ రెడీ ఫర్ ద పీపుల్. మరి ఇక్కడ ఏముంది? హీ విల్ మేక్ రెడీ ద పీపుల్ టు హిమ్. అంటే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏముందంటే, హీ విల్ టర్న్ ద డిసొబీడియంట్ పీపుల్ టు ద వే. మళ్ళీ తిరిగి వాళ్ళని నీతిమంతమైన మార్గంలోకి మారుస్తాడు. అలాగే పిల్లల్ని మారుస్తాడు, పెద్దల్ని మారుస్తాడు.
ఈ ఏలియాకున్నంత శక్తితో ఆయన వాక్కుకుంటది శక్తి, అంత అంత గొప్ప శక్తి ఆయన మాటలకు ఉంటుంది. అంతమంది మారతారు, అంతమంది అంత ఉద్యోగం పొందుతారు. ప్రభువుకి మనుషుల్ని సిద్ధపరుస్తాడు అని చెప్పారు. ఇక్కడ దేవదూత వచ్చి చెప్పినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది బాప్తిస్మ ఇచ్చే యోహాను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్న మాటలు ఇవి. ఇక్కడ ఏం చెప్పారంటే, మనుషుల్ని సిద్ధపరుస్తాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏలియాకున్నంత శక్తితో అని చెప్తున్నారు. కానీ ప్రవక్త ప్రవచించింది ఏంటి? ప్రభువుకి మార్గం సిద్ధపరచడం. అక్కడ ప్రభువుకి హెల్ప్ చేస్తున్నాడా, ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడా? మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ పాపాల గురించి వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ అయిందో, దే వర్ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ టు ద లార్డ్ మోర్. ఎప్పుడైతే వాళ్ళు కనెక్ట్ అయ్యగలిగారో చూడండి. ఇంకా ఇప్పుడు మనం కరెక్ట్గా చదవాలనుకుంటే మీరు మళ్ళీ మూడో అధ్యాయంలోకి వచ్చి ఎవరైనా 4 నుంచి 6 వచనాల వరకు చదవగలరా? సేమ్ ఐజాయాలో ఏముందో సేమ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది. 3rd chapter 4 to 6. As it is written in the book of the words of Isaiah the prophet, saying, the voice of one crying in the wilderness, prepare the way for the Lord, make his path straight. Every valley shall be filled, and every mountain and hill brought low. The crooked places shall be made straight, and the rough ways smooth, and all flesh shall see the salvation of God. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో ఉన్న పాపము పోయిందో, వాళ్ళు ఎవరిని కనెక్ట్ అవ్వగలిగారు? వాళ్ళకి ఎవరి రక్షణ ఎక్కువ అర్థమైంది? దేవుని రక్షణ ఎక్కువ అర్థమైంది. మీకు చెప్పిందన్న అర్థమైంది. ఎప్పుడైతే వి టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ అని అక్నాలెడ్జ్మెంట్ని, వారికి వాళ్ళ పాపాల యొక్క అక్నాలెడ్జ్మెంట్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను కలుగు చేశాడో, వాళ్ళకి యేసుప్రభు చేసిన త్యాగం కనిపించింది. యేసుప్రభు యొక్క సేవ, అంటే రియల్ మెస్సయ్య అని చూడగలిగారు. ఇప్పుడు చదవండి, సమ్వన్ ఈజ్ షౌటింగ్ ఇన్ ద డిజర్ట్, గెట్ రోడ్ రెడీ ఫర్ ది లార్డ్. ఒక శబ్దం వినిపిస్తుందంట, ప్రభువుకు మార్గం సరళం. ఏ మార్గం అది? మేక్ స్ట్రైట్ పాత్ ఫర్ హిమ్ టు ట్రావెల్. అంటే వంకరగా ఉన్నవి అవన్నీ కూడా స్ట్రైట్ అయిపోవాలంట. ఎవ్రీ వ్యాలీ మస్ట్ బి ఫిల్డ్. వ్యాలీ అంటే లోతైన ప్రదేశాన్ని వ్యాలీ అంటారు, 2 కొండలకి మధ్య ఉన్న ప్రదేశాన్ని. అప్పుడు ఆ కొండలు లోతులని కూడా ఏమనాలి? ఫిలప్ అయిపోవాలి, అంటే లెవెల్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ మౌంటైన్, అంటే ఇర్రెగ్యులర్గా హై సర్ఫేసెస్ ఉన్న మౌంటైన్స్ అని అవి కూడా ప్లెయిన్ అయిపోవాలి. సో వైండింగ్ రోడ్స్ అంటే బాగా టర్నింగ్స్ ఉన్న రోడ్డు కూడా స్ట్రైట్ అయిపోవాలి. అండ్ అరౌండ్ రఫ్ పాత్స్, అంటే చాలా కొదుపులతో ఉన్నాయన్నీ కూడా స్మూత్గా అయిపోవాలి. ఇలా అయిపోతే ఏమవుతుంది? లాస్ట్లో ఒక చిన్న మాట అన్నాడు చూడండి, ఆల్ మ్యాన్ కైండ్ విల్ సీ గాడ్స్ సాల్వేషన్. అంటే సమస్త మానవాళ్ళు కూడా దేవుని యొక్క రక్షణను చూచుటకు మార్గము సరళం చేయమన్నాడు. అంటే మీరు ఎప్పుడన్నా బైక్ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు షార్ప్ టర్నింగ్ ఉందనుకోండి, ఆ టర్నింగ్లో వెంటనే మీకు అవతల నుంచి ఏమొస్తుందో తెలియదు, బికాజ్ ఆ వ్యూ అనేది హైడ్ అయి ఉంటుంది. మోస్ట్లీ బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కొండ వెనకే ఉందో తెలుస్తుందా మీకు? లేదు. మీరు ఎక్కడో పైకి ఉండి కింద లోతులో ఏముందో తెలుస్తుందా మీకు? సో ఒక సర్ఫేస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, లేదంటే మార్గం అనేది సరిగ్గా లేనప్పుడు, లేదా మధ్యలో కొండ ఉన్నప్పుడు, లోయ ఉన్నప్పుడు, లేదా టర్నింగ్స్ ఉన్నప్పుడు మీకు ఏం కనిపించట్లేదు, అవతల ఏముందో తెలియట్లేదు. సో ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ ద మ్యాన్ కైండ్ విల్ సీ గాడ్ సాల్వేషన్. అంటే ఇప్పుడు ఎవరు చూడలేకపోతున్నారు రక్షణను? మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఈ కొండలు లోయలు ఆయనకి సిద్ధపరచబడ్డాయా, మనకి సిద్ధపరచబడ్డాయా? ఆయన చక్కగా నడవడానికి సిద్ధపరచబడ్డాయా, మనం ఆయన చూడడానికి సిద్ధపరచబడ్డాయా? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయనకి మార్గము సరళం చేశాడా, మనకి మార్గము సరళము చేశాడా? నీ జీవితంలో కొండ ఉంటే నువ్వు యేసయ్యని చూడలేకపోతే, ఆ కొండ లెవెల్ అయితే అది నీకు అడ్వాంటేజా, యేసయ్యకి అడ్వాంటేజా? అంటే ఆయన నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి, ఆయన ఎప్పుడైతే తన పనిని నీ జీవితంలో మొదలు పెట్టక ముందే నీకు మళ్ళీ ఆయన నీకు రీచ్ అయ్యే రీచబిలిటీలో మళ్ళీ వేరొకరిని పంపించుకుని మళ్ళీ తన కార్యములు మళ్ళీ, అంటే నువ్వు చేసుకోవాల్సింది కూడా ఆయనే మళ్ళీ.
అంటే యేసయ్య రాకముందే మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ప్రజలందరికీ గ్రౌండ్ వర్క్. ఈ గ్రౌండ్ వర్క్ యేసయ్య కోసం కాదు, గ్రౌండ్ వర్క్ మన కోసం. ఎప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను దేవునికి మార్గం సరళపరిచేది దేవునికి మరి అసలు బాప్తిసం ఇచ్చి యోహాను మార్గం సరళం పరిచింది ఆయనకి కాదు, మనకి. ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యలో ఈగో అన్న కొండ ఉందో, ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యలో దుఃఖం అన్న లోయ ఉందో, ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యలో వంకరి మైండ్ సెట్ ఉందో, ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యలో ద్వేషం అనే కుదుపుల రోడ్డు ఉందో, ఎప్పుడైతే ఆ మనుషుల మధ్యలో నానా రకాలైన ఫీలింగ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎవరు కనిపించరంటే దేవుడు కనిపించడు. వాళ్ళ జీవితంలో ఆ పాపాలన్నీ క్లియర్ అయిపోయినప్పుడు అక్కడ చూడండి క్లియర్గా లాస్ట్లో ఆల్ ద మ్యాన్ క్యాన్ విల్ సీ అన్నాడు. అంటే అక్కడ అన్ని లెవెల్ చేసింది ఆయనకి కాదు బాబు, నీకే లెవెల్ చేసింది. అంటే యేసుక్రీస్తు రాకముందు యూ హ్యావ్ టు బి ఈగర్. అంటే నువ్వు ఎదురు చూడాలి. నువ్వు చూడగలుగుతున్నావా ప్రస్తుతానికి? నువ్వు చూడగలుగుతున్నావా ఫస్ట్? అలాగే ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు నమ్మకపోతే గాబ్రియల్ అంటది, లేదు నువ్వు పుట్టేంత వరకు కూడా నువ్వు మాట్లాడడం అవ్వదంటే, సరే బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టిన తర్వాత జకరయ్యకి మాటలు వస్తాయి. అప్పుడు ఒక మాట అంటాడు 76వ వచనంలో. 76వ వచనంలో ఏమంటాడంటే ఫస్ట్ చాప్టర్లో, యూ మై చైల్డ్, అంటే చిన్న బాబు అయిన బాప్తిసం ఇచ్చి యోహాను పట్టుకుని, విల్ బి కాల్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ మోస్ట్ హై, అంటే దేవుని ప్రవక్త అని పిలువబడతావు. యూ విల్ గో ఎహెడ్ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువుకు ముందు నడుస్తావు. అండ్ ప్రిపేర్ హిస్ రోడ్ ఫర్ హిమ్, అంటే ఆయనకి మార్గం సరళం చేస్తావు. టు టెల్ హిస్ పీపుల్ దట్ దే విల్ బి సేవ్డ్ బై హ్యావింగ్ దేర్ సిన్స్ ఫర్ గివెన్, అంటే మనుషులకి నేర్పిస్తావు, నువ్వు మనుషులకి ఆయన్ని చూపిస్తావు, ఆయన చూసే విధంగా ఆ మార్గాన్ని నువ్వు సరళం చేయగలుగుతావు. ఈరోజు జీసస్ మన జీవితంలోకి వచ్చే ముందు, లేదంటే మన జీవితంలో ఆయన యొక్క రక్షణని లేదంటే ఆయన కార్యాన్ని చేసే ముందు ఆయన ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక పీరియడ్ ఇస్తున్నాడు. మీ జీవితంలో ఉన్న కొండ, లోయ, కుదుపుల రోడ్డు అవన్నీ క్లియర్ చేసుకుంటే మీరు ఆయనకి కనెక్ట్ అయ్యేలాగా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద ఫైర్ ఆఫ్ హోలీ స్పిరిట్? నేను హోలీ స్పిరిట్ అంత ఫైర్తో ఉన్నానో, లేదంటే నేను అది ఐఎమ్ డూయింగ్ గుడ్ అని గుండెల మీద చేసుకుని ఎక్కడ స్టంబుల్ అవ్వకుండా ఉండగలుగుతున్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఈ కాలంలో. ఎందుకు యేసయ్య మీకు అర్థం కావట్లేదా? ఎందుకు యేసయ్య ఒక ప్రేమ అర్థం కావట్లేదా? కానీ ఒకటి, మీరు యేసయ్య ప్రేమ అర్థమైతే మళ్ళీ పాపం చేయరు అని నేను బల్లగుద్ది చెప్పలేను, కానీ ఎక్కడికి వెళ్ళా మాత్రం మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ ఆయన రాకుండానే మళ్ళీ మీరే తిరిగి వచ్చేస్తారు. ఒక్కసారి మీరు ప్రేమ, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, నిజమైన ప్రేమను మీరు అనుభవించగలిగితే. ఈరోజు మీ జీవితాల్లో ఏ కొండ ఆపుతుంది మిమ్మల్ని ఆయన చూడకుండా ఉండడానికి? ఈరోజు మీ జీవితంలో వాట్ వ్యాలీ ఈ స్టాపింగ్ యూ? వాట్ మౌంటైన్ ఈ స్టాపింగ్ యూ? ఆనాటి ప్రజలకి మార్చడానికి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. మరి ఈరోజు చూడండి, ఎప్పుడు జీసస్ ముందు ఎవరు వస్తున్నారు? మార్గం సరళం చేసే ఒక పర్సన్ వస్తున్నాడు. జీసస్ ముందు మార్గం సరళం. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. మరి ఈ కాలంలో రెండోసారి వచ్చేటప్పుడు ఎవరు సిద్ధపరచాలి? ఇది నేను మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్. హూ ఈస్ డూయింగ్ దిస్ రోల్? హూ ఈస్ డూయింగ్ దిస్ రోల్ అంటే ఆయనకి మార్గం సరళం చేసే ఈ యొక్క రోల్ని హూ ఈస్ డూయింగ్ ఇట్ నౌ? రెండోసారి రావడానికి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? మీరు చాలా బాగా వింటే అండ్ మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీరు మీ మైండ్ అనేది ప్రోగ్రెషన్లో నడిస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ డోన్ ఆన్సర్. మేబీ మీరు మెసేజ్ చేస్తే బాగుంటుంది. సో దిస్ జనరేషన్లో అటువంటి మార్గం సరళపరచడానికి హూ ఈస్ డూయింగ్ దిట్ అండ్ హౌ ఆర్ యూ రిసీవింగ్ ఇట్? మీకు దేవుని యొక్క ప్రేమ ఫుల్ కంప్లీట్గా ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? యూ స్టిల్ హ్యావ్ సమ్ మౌంటైన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతుందో తెలుసా? యూ స్టిల్ హ్యావ్ సమ్ టర్నింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు దేవునికి ఆయన్ని క్లియర్గా కట్గా ఎందుకు చూడలేకపోతున్నారు తెలుసా? యూ స్టిల్ హ్యావ్ సమ్ హడల్స్ ఇన్ యువర్ రోడ్. మీకు స్మూత్గా లేదు రోడ్డు.
మరి ఏంటి పరిస్థితి అంటే దాన్ని ఏం చేద్దామని మీ యాక్షన్. ఎందుకంటే ఆ రోజు బాప్తిసం ఇచ్చే యోహాను ఏలియా అంత శక్తితో చెప్తే వచ్చింది. మరి ఈరోజు ఏలియా అంత శక్తితో ఎవరు బోధిస్తున్నారు మరి మీకు? ఈ పాటికే నన్ను అడిగితే చాలామంది మీరు నిజంగా అట్లీస్ట్ ఒక 2-3 స్టెప్స్ ఆయన వైపు వేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పాటికి మీరు ఆన్సర్ చెప్పి ఉండదు. హూ ఈస్ ద పర్సన్ డూయింగ్ దిస్ రోల్ టుడే? మీరు అడగాల్సింది 3 క్వశ్చన్లు. ఆర్ యు రియల్లీ ఇన్ ఫైర్ విత్ ద హోలీ స్పిరిట్? రెండోది, ఈరోజు నా జీవితంలో ఆయన్ని చూడకుండా ఉండడానికి, లేదంటే ఆయన సరిగ్గా కనిపించకుండా ఇంకా నీ జీవితంలో ఉన్నారంటే వాట్ ఇట్ ఈస్ స్టాపింగ్ యూ? ఇంకా లాస్ట్ది ఏంటంటే హూ ఈస్ డూయింగ్ దిస్ రోల్ ఇన్ దిస్ జనరేషన్? ఇవన్నిటి మీద మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే నాకు అన్నీ తెలుసు, ఏం చేయాలో కూడా తెలుసు, ఎక్కడే ఉంటుందో కూడా తెలుసు, కానీ ఆ కొండను మాత్రమే లెవెల్ చేయడమే నాకు ఇబ్బంది అయిపోతుంది. సో దట్ ఐ కాంట్ కనెక్ట్ విత్ హిమ్. నేను నిన్న నాకు చాలా సుపరిచితమైన, చాలా దగ్గరైన, ఇంకా ఎంతో కావాల్సిన వ్యక్తులతో కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఇంచుమించు 2-3 గంటలు మాట్లాడిన తర్వాత వాళ్ళని అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో వాట్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ టువర్డ్ ది గాడ్? అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. నా లైఫ్లో ఇది ఉంది, నా లైఫ్లో ఇది ఉంది అంటే. ఓకే, ఉంది కదా. సో వాట్ ప్రికాషన్స్ ఆర్ యూ టేకింగ్? లేదంటే దాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అని అడిగాను నేను. సమ్ సెడ్ నో ఆన్సర్, సమ్ వర్ సైలెంట్. అంటే మనకేంటంటే మన జీవితంలో మన మార్గం సరిగ్గా లేదు అని మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం లెవెల్ చేసుకోవడానికి వీఆర్ నాట్ విల్లింగ్. కానీ మనమేం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఆయన నాతో లేడు, ఆయన మాట్లాడట్లేదు, ఆయన ఎందుకు ఇంత టెస్ట్ చేస్తున్నాడు, ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆయన ఎందుకు కనబడట్లేదు, ఆయన కనబడట్లేదు, ఆయన కనబడట్లేదు, ఆయన కనబడట్లేదు, ఆయన రావట్లేదు, ఆయన రావట్లేదు, ఆయన రావట్లేదు. ఆయన ఎలా వస్తాడు మధ్యలో ఇవన్నీ అడ్డుంటే కదా. సో ఆలోచించుకోండి ఈరోజు. ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ ఎవ్రీవన్ ఇండివిజువల్లీ వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గోయింగ్ టు హిమ్, బట్ ఐ హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. లాస్ట్ ఈ 3 ఆన్సర్స్ చెప్పేస్తే వీ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్. సో ఐమ్ స్టాపింగ్ ద రికార్డింగ్ ఫ్రమ్ హియర్.